హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో మనం డిస్కస్ చేసినట్టుగానే ఈ లెవెల్ మనకు మెయిన్ అనుకున్నాం 23,339. ఫస్ట్ 15 మినిట్స్ దీని మీద ఓపెన్ అయింది, బట్ సస్టైన్ కాలేకపోయింది. అండ్ టోటల్గా మనం సైడ్ వేస్లో ఉండే ఛాన్స్ ఉన్నదనుకున్నాం, అట్లాగే సైడ్ వేస్లోనే వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఒక పెద్ద డౌన్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో డౌన్ సైడ్కి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ లెవెల్ మనకి మెయిన్ 23,299. దాని తర్వాత ఈ లెవెల్ 23,339. ఒకవేళ కనుక ఈ టూ లెవెల్స్ని నార్మల్లీ రేపు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మనం షార్ట్ చేయొచ్చు, బట్ దీన్ని కూడా క్రాస్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ షార్ట్ చేసినప్పుడు మనకి డైరెక్ట్గా ఈ టార్గెట్కి వెళ్ళొచ్చు 23,178. మార్కెట్ ఇప్పుడు చూడడానికి సమ్వాట్ స్లైట్ బేరిష్లో ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనం డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు. బట్ ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్లో వస్తే 23,299లో వస్తే ఇక్కడ నుంచి మనం షార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఫర్ ద టార్గెట్ ఆఫ్ 23,180. లేదు నార్మల్గా ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకుందాం. ఫర్ సపోజ్ ఈ లెవెల్ కింద ఓపెన్ అయింది అనుకుందాం 23,179. దెన్ వీ కెన్ గో ఫర్ ద టార్గెట్ ఆఫ్ 23,075. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రివర్సల్ వస్తుంది ఫర్ ద టార్గెట్ ఆఫ్ 23,177. ఒకవేళ ఓపెన్ అవ్వడమే దీని మీద ఓపెన్ అయిపోయింది అనుకుందాం 23,339. దీని మీద ఓపెన్ అయింది. అట్లీస్ట్ మినిమంలో మినిమం 1 అవర్ క్యాండిల్ దీని మీద సస్టైన్ కావాలి 23,338. ఒకవేళ సస్టైన్ అయితే మనం అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే మొన్న అనుకున్నాం ఈ లెవెల్ 23,594 నెక్స్ట్ 2-3 డేస్లలో అని. ఒకవేళ కనుక 23,338ని కనుక క్రాస్ కాగలిగితే 1 అవర్లో క్రాస్ కాగలిగితే మనం ఈ లెవెల్ని నెక్స్ట్ 2-3 డేస్లలో చేరుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి సేమ్ థింగ్ మనం అనుకున్న లెవెల్ ఇది. సో ఇక్కడ ఈ లెవెల్కి వచ్చింది, బట్ సస్టైన్ చేయలేకపోయింది, మళ్ళీ కిందకి వచ్చింది. టోటల్గా సైడ్ వేస్ వచ్చింది. లాస్ట్కి సెల్లింగ్ ప్రెషర్ కూడా ఎక్కువైపోయింది. సో రేపటి రోజున ఏంటంటే ఈ లెవెల్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే 49,900 ఇక్కడ నుంచి మనం షార్ట్ చేయొచ్చు. ఈ ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్గా షార్ట్ చేయొచ్చు ఫర్ ద టార్గెట్ ఆఫ్ 49,613, నియర్లీ 300 పాయింట్స్. ఈ లెవెల్ని కూడా క్రాస్ చేసిందంటే దెన్ 49,258. లేదు ఓపెన్ అవడమే డౌన్ సైడ్లో ఓపెన్ అయింది అనుకుందాం. సో ఇక్కడ నుంచి మనం బై చేయొచ్చు 49,251 ఫర్ ద టార్గెట్ ఆఫ్ 49,616. లేదు ఒకవేళ కనుక ఈ లెవెల్ మీదే ఓపెన్ అయ్యి 1 అవర్, అంటే బేసిక్గా ఇవన్నీ ఏంటంటే డిమాండ్ జోన్స్ ఇవి. సారీ డిమాండ్ అంటారు, మనకి ఇక్కడ మనకి ఎక్కువ ఏమంటారు సెల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, సప్లై అని చెప్పొచ్చు ఇక్కడ. సో ఈ ప్లేస్లలో మనకి ఎక్కువ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రేపటి రోజున గ్యాప్ అప్ వస్తే ఈ లెవెల్ మీద రావాలి 50,211 మీద వస్తే 1 అవర్ క్యాండిల్ సస్టైన్ కాగలిగితే అప్పుడు దెన్ వీ కెన్ గో ఫర్ ద 50,696. లేదు అంటే ఒకవేళ ఈ ప్లేస్లో వస్తే మనం ఇక్కడికి వెళ్ళొచ్చు ఫర్ ద టార్గెట్ ఆఫ్ 49,262. ఫినాన్స్కి వచ్చేసరికి సేమ్. ఫినాన్స్లో కూడా మనం ఈ లెవెల్ అనుకున్నాం, ఈ లెవెల్కి వచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది సెల్లింగ్ ప్రెషర్. అండ్ ఫినాన్స్లో రేపు మనకి ఎక్స్పైరీ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే సేమ్ థింగ్, ఈ లెవెల్ మనకి మెయిన్. ఈ టూ లెవెల్స్ 22,221 అండ్ 22,279. అంటే రేపు ఇంతవరకు వస్తారా రాదా అని నేను చెప్పలేను. అంటే ఈ లెవెల్ 22,277 వరకు వస్తా లేదని నేను చెప్పలేను, బట్ ఈ లెవెల్కి వస్తే మాత్రం మనం షార్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి 22,221 ఫర్ ద టార్గెట్ ఆఫ్ 22,060. ఇక్కడ మనకి కంపల్సరీ మంచి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ రావడమే దీని కింద ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ బయింగ్ పాయింట్, దట్ ఈస్ 21,877 ఫర్ ద టార్గెట్ ఆఫ్ 22,058. ఒకవేళ ఓపెన్ అవ్వడమే ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి 1 అవర్ సస్టైన్ కాగలిగితే సో మనకి ఈ లెవెల్లో వస్తుంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 22,479. అండ్ మిడ్ క్యాప్లో అనుకున్నట్టుగానే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర ఆగింది.
ఓపెన్ అవ్వడం 15 మినిట్స్ దాని మీదే ఓపెన్ అయినా బట్ సస్టైన్ చేయలేకపోయింది. సో ఫుల్ సివియర్ సెల్లింగ్ వచ్చింది ఫస్ట్ ఇందులో. సో టోటల్గా సైడ్ వేస్ వచ్చింది. రైట్, రేపటి రోజున ఏంటంటే ఈ లెవెల్ మనకి మెయిన్ 11,691. సో ఇక్కడ చూడడానికి స్లైట్ బేరిష్ కనిపిస్తుంది. ఓపెన్ అవ్వడం మనకి గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఈ ప్లేస్ మరి ఇది చాలా చిన్న ప్లేస్, చాలా నారో రేంజ్ ఇది. ఒకవేళ కనుక ఈ లెవెల్కి వస్తే, ఈ లెవెల్లో ఓపెన్ అయితే అట్లీస్ట్ ఈ లెవెల్ దగ్గర మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది 11,434. ఇక్కడ నుంచి మనకి బయింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు ఓపెన్ అవ్వడమే ఈ లెవెల్ మీద ఓపెన్ అయింది అండ్ 1 అవర్ క్యాండిల్ సస్టైన్ అయింది 11,767 మీద, దెన్ నెక్స్ట్ 4 డేస్లలో మనం ఈ లెవెల్ చూస్తాం 12,582. లేదంటే ఒకవేళ రేపటి రోజున మార్కెట్స్ నెగిటివ్ జోన్లోనే మనకి డౌన్ సైడ్లోనే కనుక క్లోజ్ అయితే ఫర్దర్గా మనకి స్మాల్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.